ఈ 6 జాగ్రత్తలు తీసుకుంటే మీకు కిడ్నీ స్టోన్ సమస్యే ఉండదు. ఆయుర్వేదంతో కిడ్నీలో రాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని పొందండి. కిడ్నీ స్టోన్స్ నివారించాలంటే ఈ సింపుల్ స్టెప్స్ చాలు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలా చేస్తే మీ కిడ్నీలో రాళ్ళు ఉండవు. నమస్కారం. పక్కటెముకల కింద వైపు మరియు వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి, మూత్ర విసర్జనలో విపరీతమైన మంట, భరించలేని కడుపు నొప్పి, ఈ సమస్యలేవి మీరు అనుభవించకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీ కిడ్నీలో రాళ్ళు ఉండకూడదు. లేదంటే ఈ భరించలేని నొప్పితో మీరు హాస్పిటల్ను ఆశ్రయించవలసి వస్తుంది. ముఖ్యంగా అబ్బాయిలు ఇది మీకే. ఎందుకంటే ఈ సమస్య ఆడవారి కంటే మీకే అధికంగా వస్తుంది. ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే కదా మీరు ఆలోచిస్తున్నది. అయితే మీ ఆలోచనకి ఫుల్ స్టాప్ పెట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి చాలు. ఎందుకంటే ఈ వీడియో మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచి రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని దూరం చేస్తుంది. శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. అలాగే బీపీని కంట్రోల్ ఉంచడానికి కొన్ని రకాల హార్మోన్లను కూడా విడుదల చేస్తాయి. మరి ఇంతటి ముఖ్యమైన అవయవం గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా చెప్పండి? అసలు కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయి? కిడ్నీ రాళ్లకు తరచుగా ఖచ్చితమైన ఒకే కారణం ఉండదు. కాకపోతే అనేక కారణాలు ఈ ప్రమాదాన్ని పెంచుతాయి. ఉదాహరణకి మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ మరియు యూరిక్ యాసిడ్ వంటి పదార్థాలు ఉండడం వల్ల ఇవి స్ఫటికాలుగా ఏర్పడతాయి. వీటినే మనం వాడుక భాషలో రాళ్ళు అని పిలుస్తాం. ఇవే కాకుండా మూత్రంలో స్ఫటికాలు ఒకదానికొకటి అంటుకోకుండా నిరోధించే పదార్థాలు లేకపోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఇవి వంశపారంపర్యంగా కూడా వస్తాయి. అలాగే వ్యాయామం చేయకపోయినా మధుమేహంతో బాధపడుతున్న వారికి కూడా ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మీరు ప్రతిరోజు తగినంత నీరు తాగకపోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. ఎందుకంటే తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు చాలా తక్కువ మోతాదులో బయటికి వెళ్తాయి. మిగిలిపోయిన వ్యర్థాలు రాళ్లలాగా మారతాయి. ఇక ఈ సమస్య రావడానికి మరొక ప్రధాన కారణం ఉప్పు, కాల్షియం మరియు అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవడం కూడా. మూత్రపిండాల రాళ్ళు ఏర్పడడానికి ఊబకాయం అత్యంత సాధారణ కారణం. ఇది మూత్రంలో ఆమ్ల స్థాయిలను మార్చి రాళ్ళు ఏర్పడడానికి దారితీస్తుంది. కారణం ఏదైనా కొన్ని సింపుల్ స్టెప్స్తో ఈ సమస్య నుండి బయటపడవచ్చు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిన మొట్టమొదటి పని నీళ్లు తాగడం. అవును, మీరు రోజుకు ఎన్ని గ్లాసుల నీటిని తాగుతారు? కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీ నెంబర్ కనుక 4 నుండి 5 గ్లాసులైతే ఖచ్చితంగా మీరు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు దగ్గరగా ఉన్నారని నిర్ధారించుకోండి. ఎందుకంటే నీటిని తక్కువగా తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అయ్యి తలనొప్పి, బలహీనత, కళ్ళు తిరగడం, లో బీపీ, చర్మం పొడిబారడంతో పాటు కిడ్నీలో రాళ్ళు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు 8 గ్లాసుల నీటిని తాగండి. 8 గ్లాసుల నీటిని తాగమన్నారు కదా అని తినేటప్పుడు తాగడం కాదు. ఉదయం పరగడుపున ఎక్కువగా తాగండి. మిగతా సమయంలో దాహం వేసినప్పుడు తాగుతూ ఉండండి. నీరు ఎక్కువగా తాగడం వల్ల రాళ్ళు ఏర్పడడానికి దారితీసే పదార్థాలు పలచగా అవుతాయి. దీంతో అవి మూత్రంతో పాటు తేలికగా బయటకు వచ్చేస్తాయి. నిమ్మరసం కలిపిన నీళ్లు, బత్తాయి రసం తీసుకున్నా కూడా మంచిదే. ఇలాంటి పుల్లటి పళ్ళు రాళ్ళు ఏర్పడకుండాను కాపాడతాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన రెండవ పని సిట్రస్ పళ్ళను తీసుకోండి. మీకు ఇష్టమైన పళ్ళ లిస్టులో ఉసిరి, నారింజ, బత్తాయి వంటి పళ్ళు ఉంటే మీరు సులభంగా కిడ్నీలో రాళ్లను నివారించవచ్చు.
ఎందుకంటే సిట్రస్ ఫ్రూట్స్లో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఏర్పడిన రాళ్లను విచ్ఛిన్నం చేయడంలోనూ సహాయపడుతుంది. సిట్రిక్ యాసిడ్ కోసం సప్లిమెంట్ల కంటే మీ డైట్లో ఉసిరి, నారింజ, బత్తాయి, నిమ్మ వంటి సహజ వనరులు మొదటి ఎంపికగా ఉండేలా చూసుకోండి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన 3వ పని ఉప్పు తక్కువగా తీసుకోండి. మనలో చాలామందికి కూరల్లో కాస్త ఉప్పు తగ్గితే మళ్ళీ పైనుండి వేసుకొని తినే అలవాటు ఉంటుంది. కానీ ఇలా పైనుండి ఉప్పు వేసుకోవడం వల్ల అది కరగదు. పైగా అలా ఎక్కువ తినడం కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇలా మనకున్న చిన్న చిన్న అలవాట్లే పెద్ద పెద్ద సమస్యలకు కారణమవుతాయి. కాకపోతే కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని తెలుసుకోవాలంటే మా వాట్సాప్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల మూత్రంలో కాల్షియం స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే హై బీపీ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉప్పును తీసుకోకపోవడమే మంచిది. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన 4వ పని చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం. ధూమపానం, మద్యపానం ఎక్కువైతే కిడ్నీలు త్వరగా దెబ్బతింటాయి. పొగ తాగితే కిడ్నీలలో ఉండే రక్తనాళాలు గట్టిపడతాయి. దీనివల్ల అవి సక్రమంగా పనిచేయకుండా పోతాయి. అలాగే దీర్ఘకాలికంగా మద్యం తాగడం వల్ల కిడ్నీల పనితీరు తగ్గిపోతుంది. కాబట్టి పొగ తాగే అలవాటును పూర్తిగా మానేసి మద్యం సేవించడాన్ని పరిమితం చేసుకోండి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన 5వ పని మీ బరువును కంట్రోల్లో ఉంచుకోండి. అధిక బరువు లేదా ఊబకాయం కూడా మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఊబకాయం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం, రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి అధిక బరువును కంట్రోల్ ఉంచుకోండి. ఎక్కువగా కొవ్వు, చక్కెరలు ఉన్న ఆహారానికి దూరంగా ఉండండి. వ్యాయామం చేస్తూ ఉండండి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన 6వ పని తగినంత కాల్షియం తీసుకోండి. ఆహారం ద్వారా తగినంత కాల్షియం తీసుకోకపోతే మూత్రంలో ఆక్సలేట్ స్థాయిలు పెరిగి రాళ్ళు ఏర్పడవచ్చు. కాబట్టి వయసుకు తగినట్లుగా కాల్షియం తీసుకోండి. అది ఆహారం ద్వారా అందేలా చూసుకుంటేనే మేలు. సీడ్స్ మరియు నట్స్లో ముఖ్యంగా బాదాం పప్పులో కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే పాలు, మజ్జిగ, ఆకుకూరలు, కివీ ఫ్రూట్స్లో కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి. ఈ 6 జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీలో రాళ్లను మీరు నివారించవచ్చు. కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా అమ్మాయిలు మీ బ్రదర్స్, కజిన్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమస్య ఎక్కువగా పురుషులకే వస్తుంటుంది. ఒకవేళ కిడ్నీలో రాళ్లతో బాధపడుతుంటే ఆయుర్వేదం మీ సమస్యకి శాశ్వత పరిష్కారం అందించగలదు. ఆయుర్వేదం ప్రకారం కిడ్నీలో రాళ్ల సమస్యను అశ్మరి లేదా మూత్రాశ్మరిగా పిలువబడుతుంది. మూత్ర అంటే యూరిన్, అశ్మరి అంటే రాళ్ళు అని అర్థం. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో ఉండే వాత, పిత్త మరియు కఫ దోషాలలో అసమతుల్యత ఏర్పడితే కిడ్నీలో రాళ్ల సమస్య వస్తుంది. ఎందుకంటే వాత దోషంలో ఏర్పడే అసమతుల్యత కారణంగా వస్తి అంటే బ్లాడర్లో మూత్రం ఆవిరైపోయి శుక్రధాతువులు స్ఫటికాలుగా మారతాయి. కఫదోషం ఈ స్ఫటికాలు రాయి వంటి మృదువైన నిర్మాణానికి కారణమవుతుంది. పిత్తదోషంలోని అసమతుల్యత పూర్తిగా రాళ్లలాగా మారడానికి కారణమవుతుంది. ఈ విధంగా 3 దోషాలలో ఏర్పడే అసమతుల్యత కిడ్నీలో రాళ్లకు దారితీస్తుంది. ఆయుర్వేదం ఈ 3 దోషాలలో ఏర్పడిన అసమతుల్యతను దూరం చేయడానికి మరియు శరీర పనితీరును మెరుగుపరచడానికి అనేక రకాల సంపూర్ణ వైద్య విధానాలను కలిగి ఉంది. అందులో పంచకర్మ కూడా ఒకటి. పంచకర్మ అనేది టాక్సిన్స్ను తొలగించి శరీరాన్ని శుభ్రపరచడానికి మరియు శరీరం యొక్క సహజమైన వైద్య సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి అందించే ఒక రకమైన చికిత్స. కొన్నిసార్లు ఈ సమస్యకు శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. కానీ ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా ఆయుర్వేద నివారణలు మరియు చికిత్సలతో 95% కంటే ఎక్కువ మందికి మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోతాయి. అలాగే ఆయుర్వేదం సూచించే ఔషధ మూలిక సమ్మేళనాలు కిడ్నీ రాళ్ల నిర్వహణలో కూడా సహాయపడతాయి. ఎందుకంటే
ఈ చికిత్సలో భాగంగా ఉపయోగించే మూలికలు సహజమైన మూత్ర విసర్జన స్వభావం కలిగి ఉంటాయి. తద్వారా రాళ్ళు మూత్రం ద్వారా విసర్జించడానికి సహాయపడతాయి. చికిత్సలు మరియు మూలికా మందులతో పాటు మేము బాధితుల మూత్రపిండాలపై భారం పడకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా సూచిస్తాము. వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్లో మూలికా విధానాన్ని ఉపయోగించి మా పేషెంట్స్కి సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం. మా ప్రత్యేక వైద్యుల బృందం ఆయుర్వేద పరిజ్ఞానం మరియు కొన్ని సంవత్సరాల వారి అనుభవంతో మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చి మీ సమస్యను దూరం చేసుకొని ఆరోగ్యంగా మరియు సంతోషంగా జీవించండి. ఇలాంటి ఆయుర్వేద జ్ఞానాన్ని అందించే మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి.